వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ లైఫ్. మౌనిష్ గారు, మన నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే నిత్యం యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతుంది ఎవరి యూత్ఫుల్నెస్కి? బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు పొద్దున్న లేస్తున్నాం, రాత్రి సరిగ్గా నిద్ర రాకపోతే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వీ నీడ్ ఇనఫ్ స్లీప్ అండ్ కరెక్ట్ టైమింగ్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్ అన్నారు. అవునండి. సో ఎందుకు అది అన్నారు అంటే, ఎందుకంటే ది ఆప్టిమల్ టైమ్ ఫర్ స్లీపింగ్ ఇస్ ఫ్రమ్ 10 PM టు మార్నింగ్ 6 AM. ఈ లోపు 12 కంటే ముందు మనం ఎంత తొందరగా పడుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ఆ టైంలో వచ్చిన స్లీప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మోర్ ఫ్రూట్ఫుల్ దాన్ ఎనీ అదర్ టైమ్ ఆఫ్ స్లీప్. సో మనం కరెక్ట్గా పడుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం పొద్దున్నే లేస్తాం, లేచిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తాం, ఫ్రెష్ అవుతాం, బాత్రూమ్కి వెళ్తాం, టాయిలెట్కి వెళ్తాం. సో మనం మన ఇంటర్నల్ సిస్టమ్ అనేది క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా వి స్టార్ట్ ఆర్ డే బికమింగ్ ఫ్రెష్. అది ఎవరికైతే అవ్వదో ఆటోమేటికల్లీ ప్రాబ్లం ఉంటుంది. సో బేసికల్లీ సెకండ్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు బీ వెరీ అవేర్ విత్ ద కనెక్షన్ విత్ అవర్ ఫుడ్. ఎందుకంటే మనం ఏ ఫుడ్ అయితే మనం లోపల ఏం వెళ్తుంది అదే బయటకు వస్తుంది అండ్ అదే లోపల ప్రాసెస్ అవుతుంది, అదే శరీరంలో అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ అవేర్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ అవర్ మౌత్. ఎందుకంటే మన ఫుడ్డే మనకి మెడిసిన్ అవ్వాలి, మనం మెడిసిన్ తీసుకోకూడదు. సో వీ హ్యావ్ టు బీ వెరీ అవేర్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ టేకింగ్. దెన్ థర్డ్ థింగ్, కమింగ్ టు స్టమక్. మనం ఫస్ట్ పొద్దునే టిఫిన్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ ఇస్ సపోజ్ టు బీ ద బెస్ట్ మీల్ ఇన్ ద డే. సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా న్యూట్రిషనల్గా ఉండాలి. ఎంత లైట్ అండ్ న్యూట్రిషనల్గా ఉంటే అంత మంచిది, బికాజ్ ఇట్ గివ్స్ యూ మోర్ యాక్టివిటీ. ఎందుకంటే ఎప్పుడైతే మీరు హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఆటోమేటికల్లీ ఎనీ బీట్ హెవీ బ్రేక్ఫాస్ట్, హెవీ లంచ్ ఆర్ హెవీ డిన్నర్, అది ఏం చేస్తుంది అంటే మన ఎనర్జీ అంతా డైజెస్టివ్ సిస్టమ్ పైనకి ఫోకస్ చేస్తుంది. అప్పుడు వేరే దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం హెవీ తింటామో, ఏదైనా హెవీ తింటామో ఆటోమేటిక్గా మనకి నిద్ర వస్తుంది. స్పెయిన్లో దాన్ని సియస్టా అంటారు. మధ్యాహ్నం ఫుడ్ కొట్టేసి అందరు పడుకుంటారు. ఎందుకు చేస్తారు అది అంటే ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. మన డైజెస్టివ్ సిస్టమ్ మీదే ఫోర్స్ అంతా, ఎనర్జీ అంతా వెళ్తుంది. సో మిగతా అన్ని షట్ అయిపోతాయి. అంటే తక్కువ మోతాదులో తినాలి. ఎస్, తక్కువ మోతాదులో తినాలి. సో ద బెస్ట్ ఆప్టిమల్ వే ఆఫ్ ఈటింగ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ షుడ్ బి ఫిల్డ్ విత్ ఫుడ్, క్వార్టర్ ఆఫ్ ద స్టమక్ విత్ వాటర్ అండ్ క్వార్టర్ విత్ ఎయిర్. సో ఇట్లా మనం తింటే కనుక మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, నెక్స్ట్ స్టెప్ వి కమ్ టు అవర్ హార్ట్ ఆర్ వర్క్. సో ఏ వర్క్ అయితే చేస్తున్నామో, ఏ పని అయితే చేస్తున్నామో అది మనకు మనస్సుకి నచ్చాలి. డబ్బుల గురించి పని చేయకూడదు, నెలాఖరికి వచ్చే చెక్ గురించి పని చేయకూడదు. ఎందుకు అంటే వర్క్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్ రెండు పరాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి, అది మనకి ఎనర్జీ ఇస్తుంది, లేదా మనలో ఉన్న ఎనర్జీ తీసేస్తుంది. సో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ మనకి బాగా నచ్చాలి. మన మనస్సుకి నచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఎంతూజియాజం వస్తుంది. ఎంతూజియాజం, దిస్ వర్డ్ ఇస్ అ గ్రీక్ వర్డ్. దాని అర్థం ఏంటి అంటే ఎంతూజియాజం అంటే గాడ్ విత్ ఇన్, అంటే మనలో ఉన్న దేవుడు. సో మనలో ఉన్న దేవుడు మనకి మన ద్వారా ఏదన్నా పని చేయించుకోవాలనుకుంటే మన మనసుకు చెప్తాడు. సో మన మనస్సును ఫాలో అవుతూ మన వర్క్ మనం చేయాలి. ఎందుకంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం వర్క్ ఏరియాలోనే స్పెండ్ చేస్తాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి వర్క్. ఎప్పుడైతే మనం హార్ట్కి నచ్చిన వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా మన నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ క్రియేటివిటీ. మన క్రియేటివిటీ ఓపెన్ అవుతుంది. సో ఆ వర్క్లో మనకి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా ఉంటామో ఆటోమేటిక్గా మనలో ఎంతూజియాజం పెరుగుతూనే ఉంటుంది అండ్ వీ ఆర్ హ్యాపీ. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఇంకా బతకాలనే కోరిక ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే మనకి ఇంకా బతకాలి అనే కోరిక పెరుగుతుందో ఆటోమేటికల్లీ ద మైండ్ బిలీవ్స్, ద బాడీ ఫాలోస్. ఇట్లా ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్తే యూ విల్ ఓపెన్ అప్ యువర్ నెక్స్ట్ చక్ర, దట్ ఈస్ కాన్షియస్నెస్. అప్పుడు మీరు మీ వర్క్ ఒకళ్ళే అయిపోతారు. సో ఇట్లా యూ విల్ యాక్చువల్లీ బీ ఓపెనింగ్ అప్ ఆల్ ది ఎనర్జీ సెంటర్స్ ఇన్ యువర్ బాడీ అండ్ ఈ పరంగా యువర్ లైఫ్ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ వెన్ యువర్ లైఫ్ ఇస్ హ్యాపీ, యువర్ లైఫ్ అర్జ్ ఇస్ మోర్ అండ్ మోర్. రైట్. మౌనిష్ గారు మనకు చాలా అద్భుతంగా చెప్పారు. ఆహార నియమాల్లో స్వల్ప మార్పులు తీసుకొని మనం పడుకొని లేచే టైంలో కొద్ది మార్పులు తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనం నిత్యం యవ్వనంగా ఉండొచ్చు. ఎంతూజియాజంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు క్రియేటివిటీ
పెరుగుతుందని తెలుసుకున్నాం. తర్వాత ఎంతూజియాజం రావాలి అంటే మనం ఇష్టమైన పనిని ఎంచుకోవాలి అని తెలుసుకున్నాం. ఇష్టమైన పనిని ఎంచుకున్నప్పుడు ఎంతూజియాజం వస్తుంది, ఎంతూజియాజం వచ్చినప్పుడు క్రియేటివిటీ వస్తుంది, వీటన్నింటితో యూత్ఫుల్గా ఉండొచ్చని తెలుసుకుందాం. హరి గారు, చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, సెక్స్కి లైఫ్ స్పాన్కి ఒక సంబంధం ఉందని, సెక్స్ ఎక్కువ సార్లు చేసినట్లయితే లైఫ్ ఎక్కువ పెద్దగా ఉండదని, ఎక్కువ రోజులు బతకలేమని, లేకపోతే సెక్స్ వల్లనే ఎక్కువ రోజులు బతుకుతామని, ఇట్లాంటి అపోహ ఉంది. మీరేమంటారు వీటిపైన విశ్లేషించండి. ముఖ్యంగా మనం గమనిస్తే సెక్స్ను ఇప్పుడు ఉన్నటువంటి ఈ యాంత్రిక పరమైనటువంటి జీవితంలో ఒక స్ట్రెస్ బస్టర్గా చెప్పవచ్చు. మనకున్నటువంటి స్ట్రెస్ని అంతా రిలీజ్ చేస్తుందని. ఏం జరుగుతుందంటే వాస్తవానికి మనం నేచర్ కూడా గమనిస్తాం. రీప్రొడక్షన్కి మాత్రం ఆ సమయంలో మాత్రమే మిగతా జంతువులని అంతా కలుస్తూ ఉంటాయి. జంతువుల నుంచి ఎదిగినటువంటి మనిషి ఎప్పుడు కూడా సెక్స్ వైపు ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం ఆ యొక్క పునరుత్పత్తి కోసం రీప్రొడక్షన్కు మాత్రమే కాకుండా ఒక ఆనందాన్ని, అలాగే ఒక సంయోగం ద్వారా తాను తెలుసుకుంటూ ఆనందాన్ని అంతటా పంచేటువంటి క్రమంలో మనిషికి ఇచ్చినటువంటి ఒకనొక గొప్ప వరం ఏమిటంటే ఆ యొక్క సెక్స్ అనేటువంటిది, సంభోగం అనేటువంటిది, సంయోగం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే మనం ఒక ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద మేల్ ఏమవుతుందంటే ఎక్కువగా ఈ సెక్స్ కోరికలు అణుచుకున్నటువంటి వారిలో, అలాగే ఎంతోమంది మతాన్ని ఎక్కువ చేస్తూ మీరు తెలియకుండా ఆ సన్యాసాన్ని తీసుకోవాలనేటువంటి వారిలో కూడా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉండి ఈ పరమైనటువంటి వ్యాధులు వస్తాయనేసి. అంటే శరీరం ఉన్నది ఎందుకంటే చక్కగా ఒక అద్భుతమైనటువంటి యోగం పొందడానికి, శరీర స్థాయిలో యోగం పొందడం అనేటువంటిది సంయోగం సెక్స్ ద్వారా వస్తే ఆత్మైక స్థితిలో ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి ఆ స్వర్గం తెలియనటువంటి వాడు ఉట్టి స్థాయిలో ఏం చెయ్యాలి? ఉన్నటువంటి ఈ సెక్స్ పరమైన దాన్ని పరిపూర్ణంగా ఉండాలి. నేను యాంటీ ఏజింగ్కు బెస్ట్గా ఏం చెప్తానంటే మెకానికల్ సెక్స్ కాదు, మెడిటేటివ్ సెక్స్ అనేది ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది యాంత్రికంగా చేస్తుంటారు ఉన్నటువంటి ఆ దేహాన్ని చూస్తూ. అలా కాకుండా ఒక మెడిటేటివ్ సెక్స్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని పరిపూర్ణంగా స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. మనతో మనం ఐక్యం అవ్వడానికి, మన యొక్క మానసికంగా ఎంతో ప్రశాంతతను, ఆత్మ యొక్క స్థితిలో కూడా ఎంతో గాఢమైనటువంటి ప్రశాంతత మనకు వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఇన్ని విలువలు ఉన్నప్పుడు సెక్స్ను సమయోచితంగా సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నటువంటి దిశగా వస్తే ఏమవుతుందంటే ఒక 3 to 5 times పర్ వీక్ ఉన్నటువంటి సెక్స్ ఏం చేస్తుందంటే మనిషి యొక్క ఆయు పరిమాణాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే అన్ని స్థాయిల్లో మన యొక్క స్ట్రెస్ని తగ్గించడం ఒక్కటే కాదు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పొటెన్షియల్ను బయటికి తీసుకొచ్చేదానికి మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం సెక్స్ అనేటువంటి. ఓకే, అయితే సెక్స్ ద్వారా మనిషి ఆలోచనల్లో స్ట్రెస్ ఫ్రీ అవుతాడు, టెన్షన్ ఫ్రీ అవుతాడు, ఒక మహా ప్రశాంతత దొరుకుతుంది అంటారు. ప్రశాంతత. మౌనిష్ గారు, మీరేమంటారు? సెక్సువల్ లైఫ్ అన్నది మన ఏజింగ్ నిత్యం యవ్వనంగా ఉండడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? బేసికల్లీ మనం ఇందాకటి నుంచి అనుకుంటున్నాం దట్ లైఫ్ అర్జ్ అనేది పెరగాలి. సో సెక్స్ ఇస్ అ గ్రేట్ టూల్, బట్ సెక్స్ షుడ్ బి అ ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్. ఇట్ షుడెంట్ బి అ టూల్ టు ఇంక్రీజ్ లైఫ్. ఎందుకు అంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, వీ హ్యావ్ టు హ్యావ్ దట్ లైఫ్ అర్జ్. మనం ఏది చేసినా మనకి హ్యాపీగా ఉన్నప్పుడే మనం అది ఇంకా కావాలి అని కోరుకుంటాం. మనం ఎక్కడ పడితే అక్కడ సెక్స్, ఎప్పుడు పడితే అప్పుడు సెక్స్ చేసామనుకోండి, కొన్ని రోజులకి మనకే చిరాకు వస్తుంది. ఏందబ్బా ఈ జీవితం, ఎందుకు సెక్స్, ఎందుకు ఈ అమ్మాయిలు, లేకపోతే ఎందుకు ఈ అబ్బాయిలు అని చెప్పి చిరాకు వస్తుంది. సో ఎనీథింగ్ దట్ వీ డూ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. మన ఇంట్యూటివ్ నేచర్ని మనం ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది ఎక్స్పాండ్ చేసి యాజ్ అ ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ మనం ఎప్పుడైతే సెక్స్ చేస్తామో ఆటోమేటికలీ మనకి ఇంకా చెయ్యాలనిపిస్తుంది, ఇంకా దాన్ని అనుభవించాలని అనిపిస్తుంది. అది అనిపిస్తుంది అంటే ఏంటి అర్థం? మనకు లైఫ్ ఎర్జ్ పెరుగుతున్నట్టు. ఓకే, సో డెఫినెట్లీ సెక్స్ ఇస్ అ గ్రేట్ టూల్ అండ్ ఇట్ షుడ్ బి అ ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్, నాట్ ది అదర్ వే అరౌండ్. రైట్. హరి గారు, మీరు ఇందాక చెప్పినట్లు మరణాన్ని అర్థం చేసుకుంటే ఎక్కువ రోజులు జీవించవచ్చు అని అంటున్నారు. మరణాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? మరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి జీవితాన్ని భయంతో జీవిస్తున్నామా, ఇష్టంతో జీవిస్తున్నామా అనేది ముఖ్యమైనది. భయంతో ఉన్నప్పుడు మన యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా డిరేంజ్ అవుతుంటాయి, డిస్ఈజ్ పాలవుతుంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఇష్టతో మనం జీవితాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు జీవితంలోని అన్ని దశలు అర్థమవుతాయి. ఎవరైనా మొదట జీవితాన్ని ఇష్టపడుతున్నప్పుడు 2 గమనిస్తారండి.
మనం వింటుంటాం జీవితం క్షణభంగురం అనేసి. అంటే ఒక పుట్టుక ఒక మరణం మధ్య ఎప్పుడు మారుతూ ఉంటుంది. మనం ఒకసారి పుట్టడం ఒకసారి మరణించడం అనేది జరగడం లేదు. ఈ క్షణం చస్తేనే మరుక్షణంలో మనం పుడతాం. అయితే ఈ పుట్టుక మరణం మధ్యలో ఉన్నటువంటి ఆ స్థితిని మనం అర్థం చేసుకుంటే, ముఖ్యంగా మనకు ఈ మరణ భయం కూడా మనం చాలామందికి జబ్బులు వచ్చేలా, ముసలితనం త్వరగా వచ్చేలా చేస్తుంది. మరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు తప్పకుండా మనము ఎక్కువ కాలం బతకడం అనేది జరుగుతుంది. అంతే కదా, స్వైచ్ఛతో శరీరాన్ని వదలగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఇక ఏజింగ్కి ఏం భయపడతాడు? కొండలైనా ఎక్కగలడు, లేకపోతే కామ్గా ఒక రూమ్లో అయినా కూర్చోగలుగుతాడు పని లేకుండా. మరణాన్ని అర్థం చేసుకోవాలి. మరణాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే 3 రకాలుగా అర్థం చేసుకుంటాం. ముఖ్యంగా ధ్యానం ఇస్ అ వెరీ సింపుల్ థింగ్. ధ్యానంలో మనం శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే దేహం మాత్రమే నేను కాదు అనేటువంటిది అర్థమవుతుంది. ఎప్పుడు వెళ్తున్నటువంటి ఆలోచనలు కూడా ఇది కాదు, ఆలోచన రహిత స్థితి అనేటువంటిది ఒకటి ఉంది అని అర్థమవుతుంది. బుద్ధిలో నిక్షిప్తమైనటువంటి ఎన్నో జన్మలుగా నేను వస్తున్నానని తెలిసినప్పుడు ఈ యొక్క జన్మ యొక్క లక్ష్యం అర్థమవుతుంది. ఇంకా డీపర్ లెవెల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆత్మైక స్థితిలో ఉండి శరీరము, మనసు, బుద్ధిని ఒక చక్కని వాహకాలుగా అర్థం చేసుకుంటున్నాం అనేటువంటిది అర్థమవుతుంది. ఇక రెండవది ఏమిటంటే మరణాన్ని మనం చాలా కాన్షియస్గా నేర్చుకోవచ్చు. ఎలా అంటే మొట్టమొదటగా దీన్ని బుద్ధుడు ఏమంటాడంటే గమనించడం నేర్చుకో అంటాడు. బుద్ధుడు ఏమంటాడంటే గమనించు, మొదట నీ శరీరాన్ని గమనించు, కాయనోపස්සన. శరీరాన్ని గమనిస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి సెన్సేషన్స్ అంతా ఉన్నప్పుడు ఎస్ ఇది శరీరం అని తెలుస్తుంది. అలాగే ఆలోచనలను కూడా మనం గమనిస్తూ వస్తాం. ఆలోచనలకు ఒక విట్నెస్, సాక్షిలాగా ఉంటాం. తర్వాత క్రమక్రమంగా మన సహజ స్థితిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మరణం అంటే ఎలా అయితే ఉల్లిపాయ చక్కగా ఒక్కొక్క పొరలన్నీ తీసివేస్తే మనలో ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం అనే దాన్ని గమనిస్తే మనకు మరణ భయం వెళ్ళిపోతుంది. ఎవరికైతే మరణ భయం వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా వారికి జీవించాలనేటువంటి కోరిక వస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దిస్ ఇస్ కాల్డ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కానీ లేకపోతే బ్రెత్ వర్క్. దీంట్లో ఏమవుతుందంటే మనం మరణాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. మరణ అనుభవం తెలిసిన తర్వాత మరణం అంటే కేవలం శరీరాన్ని మార్చడమే అనేటువంటి అవగాహన వస్తే శరీరాన్ని మారుతున్నటువంటి దశలో చాలా ఆత్మ సహితంగా ఉన్నటువంటి చైతన్యంతో ఉంటాం. కాబట్టి ఎరుక అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఎరుక ఉంటే, అవేర్నెస్ ఉంటే లైఫ్, అన్అవేర్నెస్ ఈజ్ డెత్. కాబట్టి అవేర్గా ఉండేటువంటి జీవితం మనకి ఎప్పుడైతే అలవడుతుందో ఎప్పుడు కూడా ముఖం రేడియేట్ అవుతుంటుంది. ఆ యొక్క ఎనర్జీస్, ఆ వైబ్రేట్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది, ఎక్కడ మనం లేకపోతే అక్కడ నిర్జీవం తాండవిస్తుంది. రైట్. డాక్టర్ హరి గారు, మౌనిష్ గారు యవ్వన రహస్యాలు ఎన్నో చెప్పారు. మనం ఎన్నెన్నో మనకు తెలియని విషయాలను, కొత్త విషయాలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మనం నిత్యం యవ్వనంగా ఉండడానికి మన ఆలోచనలు యవ్వనంగా ఉండాలని తెలుసుకున్నాం. దాంతోపాటు ఆహారపు అలవాట్లకు యవ్వనత్వానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఆహార అలవాట్లలో మార్పులు తీసుకొచ్చినట్లయితే యవ్వనంగా ఉండొచ్చు అన్న విషయం తెలుసుకున్నాం. తర్వాత మన యాటిట్యూడ్, మన బిహేవియరల్ ప్యాటర్న్స్, మన డైలీ లైఫ్లో చిన్న చిన్న మార్పులు తీసుకొస్తే నిత్యం యవ్వనంగా ఉండొచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు అలాగే డైలీ లైఫ్లో సెక్సువల్ లైఫ్, ఒక మెడిటేటివ్ సెక్స్ అన్నది చేసినట్లయితే ఇది ఇంకా ఎంతూజియాజం పెరిగి మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది మెడిటేటివ్ సెక్స్ వల్ల అని తెలుసుకున్నాం. తర్వాత మరణాన్ని అర్థం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అన్న స్థితిని మనం అర్థం చేసుకుంటే మరణ భయం పోవడం వల్ల మనం నిత్యం యవ్వనంగా ఉండొచ్చని, ఇలా ఎన్నెన్నో విశేషాలు మనకు డాక్టర్ హరి గారి ద్వారా, మౌనిష్ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని విశేషాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.